ప్రేమించు ప్రేమ పంచు 13వ భాగం. దీర్ఘంగా నిశ్వసించి నలుగురిలో చెప్తాను సరేనా అన్నాడు శ్రీరామ్. దానివల్ల తర్వాత జరిగేదేంటో ముందే ఊహించారా? ఊహించాను. నా వాళ్లకి నా మీదెంత ప్రేమ ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు బలహీనంగా. ఓహో, ఇంతకాలం వాళ్ల ప్రేమ పట్ల అపనమ్మకం ఉండేదా? కావాలని రెట్టించాడు కృష్ణ మనోహర్. నిజంగా ప్రేమించేవాళ్లు మన బలాన్ని బలహీనతల్ని ప్రేమించగలగాలి. అదే తెలుస్తుంది. రోట్లో తలపెట్టాక పోటు తప్పదన్నట్లు అన్నాడు శ్రీరామ్. మీ వాళ్ల సంగతి సరే, మరి మీ పరువు ప్రతిష్టల మాటేంటి? అది మీ బిజినెస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గెస్ చేశారా? రెచ్చగొడుతున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్. ఈ 15 రోజులుగా రకరకాల కోణాల్లో ఆలోచించాను. దాచిపెట్టిన నిజం, పాతిపెట్టిన బీజం ఏనాటికైనా బయటపడతాయి. ఇక నా పరువు ప్రతిష్టల సంగతంటావా? కొత్తలో వింతగా చెప్పుకున్నా 4 రోజుల్లో పాతపడిపోతుంది బిజీ లైఫ్లో. నాకు సంగతి తెలియవచ్చింది దీనివల్ల. సెకండ్ సెటప్లు, అక్రమ సంబంధాలు చాలామందిలో సర్వసాధారణమైపోయాయని, వాటిని తమ ప్రెస్టీజ్గా భావిస్తున్నారని తెలిసింది. ఇన్నాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు కనుక తెలియలేదు. ఇక బిజినెస్ సంగతంటావా? నేనింతవరకు సంపాదించింది మరో 4 తరాల వరకు సరిపోతుంది. విషయం తెలిసి బిజినెస్లో నష్టం వచ్చినా భరించలేనంతగా ఏమీ ఉండదు. ఎలాగో మరో 10 ఏళ్లలో అన్నీ పక్కకు నెట్టి ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నాను. అదేదో కాస్త ముందుగా జరగాలని రాసిపెట్టి ఉందేమో. నాకున్న ఆస్తిపాస్తుల్ని నీకు దీప్తికి చెందేలా వీలునామా రాసి నా వారసులుగా మిమ్మల్ని నేనిప్పుడే ప్రకటించడమే అన్ని విధాలా బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎటొచ్చి ఎంతో ఆత్మాభిమానం గల మైథిలి నన్ను క్షమిస్తుందో లేదో అన్నదే కలవరపెడుతుంది. హేమ కూడా చాలా సెన్సిటివ్. తను ఎలా రియాక్ట్ అవుతుందోననే భయంగా ఉంది. తెలివిగలది, ఈ కాలపు అమ్మాయి కాబట్టి దీప్తి క్షమించగలదేమో. క్షమించినా శిక్షించినా ఆనందంగా స్వీకరిస్తాను. చేసిన తప్పుకి ఈ లోకంలోనే శిక్ష అనుభవిస్తే నా మనసు తేలికవుతుంది. కొందరికైనా అది గుణపాఠంగా మారి అలాంటి తప్పులకి దూరంగా ఉంటారు. ఇతరులు చేసే వంచన కన్నా మనకి మనం చేసుకునే ఆత్మవంచన ఎక్కువ హానికరం కదా. ఇక నుంచైనా నిజాయితీయే నన్ను కాపాడుతుంది అన్నాడు శ్రీరామ్. తన మనసులోదంతా చెప్పేయడంతో అతనికిప్పుడెంతో తేలిగ్గా ఉంది. ఏ శిక్షకైనా నేను రెడీ అన్నట్లు కూర్చున్న అతని వంక చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. లోలోన కూతురి మీద అతనుకున్న ప్రేమకి కదిలిపోయాడు. అతని పశ్చాత్తాపంలోని నిజాయితీ మనసుని కెరటంలా బలంగా తాకింది. నలుగురిలో వాళ్ళకి ఒక్కసారిగా అంతటి షాకింగ్ న్యూస్ చెప్పడం దేనికి? ముందుగానే చెప్పి వారిని మెంటల్గా ప్రిపేర్ చేయడం మంచిదేమో అన్నాడు కృష్ణ మనోహర్ సాలోచనగా. అదే సబబు అనిపించి ఆలోచనలో పడ్డాడు శ్రీరామ్. ఈ నెల 15వ తారీఖున దీప్తి బర్త్డే. ఈలోగా చెప్పేస్తాను ఓ నిశ్చయానికి వచ్చినట్లుగా అన్నాడు శ్రీరామ్. అలాగే, ఆ పని చెయ్యండి. కృష్ణ, మీ అమ్మని క్షమాపణ అడుగుతాను గాని నువ్వు నన్ను క్షమించగలవా బాబూ? అడిగాడతను తలంచుకుని. తీక్షణంగా చూశాడు కృష్ణ మనోహర్. అతని చూపుల్లో చూపు కలపలేక అక్కడ్నుంచి కదిలాడు శ్రీరామ్. క్యాబిన్లోకి వెళ్లే ముందు ప్రపంచంలోని అలజడినంతా మూటగట్టుకు వెళ్ళినట్లున్న శ్రీరామ్ ఎంతో తేటపడిన వదనంతో బయటకు రావడాన్ని గమనించిన మనోజ్ఞ ఈ గొప్పవాళ్లవన్నీ కళాకళలు అనుకుంది. 10 రోజుల్లో ఇక దీప్తి బర్త్డే ఉందనగా శ్రీరామ్లో టెన్షన్ మొదలైంది. మనసును తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి. ఈ ఆదివారం మనం శ్రీశైలం వెళ్తున్నాం. నువ్వు దీప్తి రెడీగా ఉండండి అన్నాడు హేమతో ఆఫీస్కి వెళ్తూ. హేమ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఈ మధ్య అతను తాగుడుకు దూరంగా ఉండటం, మళ్ళీ ఆఫీస్ పనుల్లో బిజీ కావడం గమనించి ఆ మాత్రంకే తృప్తిపడింది. సరదాగా ఎక్కడికైనా వెళ్తే కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది కదా అని ఎన్నోసార్లు అనాలనుకుని కూడా ధైర్యం చేసి అనలేకపోయింది. అలాంటిది అతను తనకు తానే ప్రోగ్రాం వేసేసరికి ఆమెలో ఆనందం అన్నవమైంది. దీప్తి అంటూ పరుగున వెళ్ళి కూతురితో ఆనందాన్ని షేర్ చేసుకుంది. చాలా రోజుల తర్వాత తల్లి ముఖంలో ఆనందం చూసి దీప్తి మనసు తేలికైంది. ఆదివారం రానే వచ్చింది. కారులో బయలుదేరారు. ముందుగానే ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్లో సామాన్లన్నీ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా శివలింగాన్ని ధూళిదర్శనం చేసుకుని మళ్ళీ గెస్ట్ హౌస్లోకి వచ్చేశారు. తర్వాత స్నానాదులు ముగించుకుని రత్నగర్భ వినాయకుడిని దర్శించి గుళ్ళోకి వెళ్లారు. దైవ దర్శనంతో శ్రీరామ్ మనసు మరింత ప్రశాంతమైంది. సాయంత్రం వరకు తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు లేచాక నేనిప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్నిద్దరినీ బాధిస్తుందని తెలుసు. నన్ను అసహించుకుంటారని తెలుసు. మీ దగ్గర ఈ రహస్యం దాచానన్న అపరాధ భావన ఎప్పుడూ వెంటాడుతుంది. ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. విన్నాక మీరు నాకు ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధం అన్నాడతను మెల్లగా. ఏంటండి ఈ మాటలు? అంది హేమ భయంగా. దీప్తి తల్లి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ధైర్యం కలిగేలా నొక్కింది. నా చిన్నతనం అంతా పేదరికంలో గడిచింది. ఎంతో డబ్బు గడించి
నా వాళ్ళని సుఖపెట్టాలని చాలా పట్టుదలగా ఉండేది. లేమి వల్ల పొందిన అవమానాల వల్ల మంచి జీవితం కావాలంటే చదువు, ఉద్యోగం ఉండి తీరాలన్న నిజం గ్రహించాను. అందుకే అభిమానాన్ని పక్కకు నెట్టి ఎదురింటి సాంబశివరావు మావయ్య అందించిన సహాయంతో చదువుకుంటూ వచ్చాను. బాగా సంపాదించి ఆయన రుణం తీర్చాలని నేను అనుకున్నాను. ఆయనేమో నన్ను అల్లుడిగా చేసుకోవాలని సహాయం చేశారు. ఆయన కూతురు మైథిలి. నేనంటే ఆమెకి ఇష్టం. బావా బావా అంటూ వెంట తిరిగేది. మైథిలిని నా చెల్లి సుమని ఒకేలా చూసేవాణ్ణి. పెద్దవుతున్న కొద్దీ మైథిలి సిగ్గుతో నన్ను తప్పించుకుని తిరుగుతుంటే నాకు హాయిగా ఉండేది. మైథిలి అంటే అభిమానమే గాని జీవిత భాగ్యస్వామిగా ఊహించుకోలేకపోయేవాణ్ణి. కర్మ కొద్దీ ఒకరోజు పెళ్లి సందర్భంగా మద్యపానం చేశాను. ఆ మైకంలో మైథిలి మీద అఘాయిత్యం చేశాను. చాలా కుమిలిపోయాను. ఆ తప్పునిక పెళ్లితోనే సవరించుకోవాలేమోనన్న ఆలోచన వచ్చేలోగానే బాస్ కూతురైన హేమ నుంచి ఫోన్ రావడం. చావు బతుకుల్లో ఉన్న ఆమె తండ్రి అర్థించేసరికి కృతజ్ఞత వల్లనైతేనేం, భవిష్యత్తులో నేను కన్న కలల్ని నిజం చేసుకోవడానికైతేనేం మైథిలి విషయం చెప్పకుండా నేను పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది. డబ్బు సాయం చేసి చేసిన తప్పుని సవరించుకోవాలని వెళ్ళాను కానీ అప్పటికే మైథిలి గర్భం ధరించిందని తెలియగానే స్టన్ అయిపోయాను. స్వార్థంతో పాషాణంలా ప్రవర్తించి దాదాపు పారిపోయి వచ్చేశాను. పరిస్థితులు కాస్త సద్దుమణిగాక వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పాలనుకుంటే ఊళ్ళో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడం, అందులో మా వాళ్ళంతా బూడిదైపోవడం. అంతే, ఇక ఆ ఊళ్ళో బంధం తీరిపోయిందనుకున్నాను. ఆ రహస్యం నాతో పాటే సమాధి అయిపోతుందనుకున్నాను. అయితే దీప్తి తాను కృష్ణమనోహర్ని ప్రేమించానని వాళ్ళ పెద్దలను కలవమని అడ్రస్ ఇచ్చింది. ముందుగా వెళ్ళి ముహూర్తం పెట్టించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుని వెళ్ళాను. తీరా వెళ్ళేసరికి కృష్ణ తల్లిగా మైథిలి కనిపించింది. మిన్ను విరిగి మీద పడ్డట్టు ఫీల్ అయ్యాను. అన్నా చెల్లెల మధ్య ప్రేమేంటని విలవిల్లాడాను. దీప్తిని బతిమాలాను మనసు మార్చుకోమని. వినకపోయేసరికి కృష్ణని కన్విన్స్ చేయాలని వెళ్ళి అతనితో మాట్లాడాను. మైథిలిని భార్యగా, తన కుమారుడిగా లోకానికి పరిచయం చేయగలిగే ధైర్యం ఉందా అని నిలదీశాడు. చాలా కలవరపడ్డాను. మీరేమనుకుంటారోనని. పరువు పోతుందని నిద్రాహారాలు మాని ఆలోచించాను. డిప్రెషన్లో తాగుడికి దగ్గరయ్యాను. హేమా, దీప్తి, నేను చేసిన ఆ తప్పు క్షమించరానిదే. కానీ మీరు క్షమించగలిగితే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు మరొకడుండడు అన్నాడు శ్రీరామ్ కన్నీరు మున్నీరవుతూ. హేమలో ఎలాంటి స్పందన లేకపోయేసరికి కంగారుగా దీప్తి వంక చూశాడు శ్రీరామ్. ఆమె ముఖము అభావంగా ఉండటంతో వాళ్ళు ఆలోచించుకునేందుకు కొంత వ్యవధి అవసరమనుకుంటూ తల వంచుకుని కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నమ్మకం ఒక్కసారి చెదిరిపోయేసరికి తట్టుకోలేకపోయినా నిదానంగా ఆలోచనలో పడింది హేమ. తమకి డబ్బున్న శ్రీరామ్ తమని ఏనాడు బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించకపోవడం, తనకే తానే అతడికి దగ్గర కావటం కళ్ళ ముందు కదిలాయి. తన తండ్రి ఎలాగూ చెప్పే ఉంటాడని తన ప్రేమ సంగతి గాని బ్రేకప్ సంగతి గాని తానెప్పుడూ చెప్పలేదు. అతనికి తెలిసినా ప్రస్తావించలేదు. అలాంటి సంస్కారవంతుణ్ణి ఏదో యాక్సిడెంటల్గా జరిగిన తప్పు వల్ల క్షమించలేకపోతే ఇక తన సంస్కారం మాటేంటి? దీప్తి కోసమైనా క్షమించక తప్పదు కదా. తమ ఇన్నేళ్ల కాపురంలో అతని వల్ల బాధపడిన సందర్భమే లేదు. తను విరివిగా చేసే దానధర్మాలు ఇష్టం లేకున్నా తన కోసం అతను అలవాటు చేసుకున్నాడు. అతను ఇప్పుడైనా చెప్పకపోతే తనకి తెలిసేది కాదు. అతను ఆ విషయాన్ని ఎలాగోలా రహస్యంగా ఉంచే ఛాన్స్ ఉన్నా నిజాయితీగా తప్పు ఒప్పుకున్నాక క్షమించకపోతే తన ప్రేమకి విలువేంటి అనుకుంది హేమ. ఇక తాత్సర్యం చేయకుండా శ్రీరామ్ దగ్గరగా వెళ్ళింది. అతను ఆమె కళ్ళల్లోకి ఆత్రంగా చూశాడు. ఆ కళ్ళు దయాపారవారాల్లా కనిపించేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. ఏవండి, మనలో మనకి క్షమాపణలు ఎందుకు గాని? నిజానికి మనమంతా క్షమాపణ అడగాల్సింది మైథిలి అక్కని. తెలుసో తెలియకో ఆమె జీవితాన్ని నేను లాక్కున్నట్లయింది. ఈ అపరాధాన్ని ఆమె క్షమించగలిగితే నాకు మనశ్శాంతే అంది. అది వినగానే అతని కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి. దీప్తి ఏమంటుందో అనుకుంటూ ఆమె వంక చూశాడు శ్రీరామ్. అతడి కళ్ళల్లో కదలాడుతున్న భయాన్ని, ఆదుర్దాన్ని చూడగానే దీప్తికి బాధ అనిపించింది. తండ్రి కన్నీళ్లను తుడుస్తూ, మీరిద్దరూ నన్ను క్షమించాలి అంది ఇద్దరి వంక చూస్తూ. ఆ మాటలకు ఆమె వంక అయోమయంగా చూశారు శ్రీరామ్, హేమలు. నేను ప్రేమించింది కృష్ణనే కానీ కృష్ణ మనోహర్ని కాదు. ఒకసారి మనోజ్ఞ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొదటిసారి అతన్ని చూశాను. చాలా ఆత్మీయంగా మాట్లాడి మంచి స్నేహితుడైపోయాడు. ఒకసారి మన ఇంటికి తీసుకువచ్చాను. అతడు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాను. అతనికి మన ఆల్బమ్ చూపించాను. అతడు ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత మా మధ్య స్నేహం పెరిగింది. మీ గురించి ఎక్కువగా అడిగేవాడు. ఒకరోజు నాతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాడు. దీప్తి, ఇన్ని రోజులు మన పరిచయంలో నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఎవరికైనా అన్యాయం జరిగితే సహించవని. అయితే నీ ప్రాణ సమానులు ఎవరైనా తప్పు చేసినా ఇలాగే స్పందిస్తావా అని అడిగాడు.
ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు గాని ఆ తప్పు ఎలా ఎందుకు జరిగిందన్నది, అందుకు వాళ్ళు ఎంతవరకు కారకులన్నది మాత్రం ఆలోచిస్తాను అన్నాను. అప్పుడు అతను మీరు తన తల్లికి చేసిన అన్యాయం గురించి చెప్పాడు. నిర్ఘాంతపోయాను. వెంటనే నిలదీసి అడుగుదామని ఆవేశపడ్డాను. కానీ అతను వారించాడు. నిజనిజాలు తెలియాలంటే మనిద్దరం ప్రేమికులమన్న భావం కలిగించాలి. అప్పుడు గాని మీ నాన్న బయటపడ్డు. నేనే డైరెక్ట్గా అడిగితే భరించలేడు. పరువు కోసం నన్ను అంతం చేసినా చేయొచ్చు. అదే నీ ప్రేమికుడిగా పరిచయం అయితే అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. నీ మనసు నొప్పించలేక. ఆయన చేసిన తప్పు ఆయన్ని ఎలా మార్చిందో మనకు తెలియదు కదా. నీ సహకారం ఉంటే ఆయనతో నిజం కక్కించగలను అన్నాడు కృష్ణమనోహర్. నిజం చెప్పు, నువ్వు మా నాన్న నుంచి కోరుకుంటున్నదేంటి అని అడిగాను. నాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. కేవలం గుర్తింపును కోరుకుంటున్నాను. మా వ్యక్తిత్వాలతో నేను మా అమ్మ సంపాదించుకున్న మంచి పేరు మాకున్నా, చిన్నతనం నుంచి నేను ఎదుర్కొన్న అవమానాలని మర్చిపోలేక మాత్రమే ఈ గుర్తింపును ఆశిస్తున్నాను. నన్ను పతిత కొడుకుగా, తండ్రి ఎవరో తెలియని సంతానంగా లోకుగా చూశారు. అలాంటి చెడ్డ పేరుతో నేను నా వారసులు బతకూడదు. మాకో గౌరవప్రదమైన గుర్తింపు కోసమే నా తాపత్రయమంతా అన్నాడు. అతడి మాటల్లోని నిజాయితీకి కదిలిపోయాను. వెంటనే వచ్చి మిమ్మల్ని నిలదీయాలనుకున్నాను. అది అబద్ధమని బుకాయించడమో, లేక నా దగ్గర మాత్రం తప్పు ఒప్పుకొని క్షమించమని మీరు అడిగితేనో. మీ వల్ల వాళ్ళెంత క్షోభ అనుభవించారో అలాంటి క్షోభ మీరు అనుభవిస్తేనే మీ పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం లభిస్తుందని అనుకున్నాను. అందుకే అతను చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాను. మీరు అదంతా నిజమనుకుంటూ మీలో మీరే కుమిలిపోయేలా పనిష్మెంట్ ఇచ్చాను. అయితే దీని మూలంగా పాపం అమ్మ కూడా బాధపడవలసి వచ్చింది. రియల్లీ సారీ అమ్మా అంది దీప్తి. దీప్తి, మీ అమ్మ ఇంతే. తప్పు చేస్తే ఊరుకునేది కాదు. నువ్వు మీ అమ్మలాగే దండించావు అన్నాడు శ్రీరామ్. మేమిద్దరము క్షమించేశాం గదా అని నువ్వు మళ్ళీ మాట మార్చావు గదా అనుమానంగా చూస్తూ అడిగింది దీప్తి. చచ్చిన పాముని ఇంకా చంపకమ్మా చేతులు జోడిస్తూ అన్నాడు శ్రీరామ్. మరి మైథిలక్క దగ్గరికి ఎప్పుడు వెళ్దాం ఆత్రంగా అడిగింది హేమ. ఇంకా ఎందుకు ఆలస్యం, హైదరాబాద్ వెళ్ళగానే వెళ్దాం అన్నాడు శ్రీరామ్. దైవదర్శనం వల్లనే అన్నీ సజావుగా జరిగి ప్రశాంతత దక్కిందనుకుంది హేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.